श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। రమణ పెరియ పురాణము కె లక్ష్మణ్ శర్మ. అసాధారణ ప్రతిభ కలిగినటువంటి సంస్కృత కవులైన కావ్యకంఠ గణపతి ముని, జగదీశ శాస్త్రి, కపాలయి శాస్త్రి, దైవరాత, భగవాన్ శ్రీ రమణ మహర్షికి భక్తులు. అలాగే మురుగునార్ గత 1000 ఏళ్లలో చెప్పుకోదగ్గ గొప్ప తమిళ కవులలో ఒకరు. మరొక పండితుడు, కవి అయిన ఒక వ్యక్తి కూడా భగవాన్కు భక్తులయ్యారు. ఆయన ప్రఖ్యాతిగాంచారని ఆయనను గొప్ప అనటం కాదు. ఆయన తనకే గుర్తింపు లేకుండా గుర్తింపు దూరంగా ఉన్నారు. ఆయన తనను తాను ఎంతగా మరుగుపరుచుకునేవారనంటే, భగవాన్ ఆత్మ విచారణపై మహాయోగము అనే గొప్ప గ్రంథాన్ని వ్రాసి దానిని ఎవరు అనే మారు పేరుతో వ్రాసారు. ఈ మధ్య కాలంలో అచ్చైన కాపీలలోనే లక్ష్మణ శర్మ అని కనిపిస్తుంది. వృత్తిరీత్యా వకీలు, ప్రకృతి వైద్యుడు అయిన లక్ష్మణ శర్మ 1928లో ఆశ్రమానికి వచ్చారు. భగవాన్ ఒక్కచూపుతోనే ఆయనను వశపరుచుకున్నారు. భగవాన్ ఆయనను ఒళ్ళదు నార్పదు అంటే ఉన్నది నలుబది చదివావా అని అడిగారు. ఒళ్ళదు నార్పదు అనేది భగవాన్చే శాస్త్రీయమైన తమిళంలో రచింపబడిన 40 పద్యాల సంకలనం. ఈ రచనలో సత్యము లేదా సద్వస్తువు అంటే ఆత్మ గురించి, దానిలో సంసిద్ధతమై ఉండుట ఎలాగా అని అను విషయంపై భగవాన్ బోధ ఉంటుంది. లక్ష్మణ శర్మ, నేను ఆ పుస్తకాన్ని చదవలేదు, నాకు శాస్త్రీయమైన తమిళం తెలియదు అన్నారు. పట్టుదల కలిగిన సూక్ష్మబుద్ధి కలిగిన సాధకుడు అగుట వలన భగవాన్ నాకు నేర్పిస్తే నేను నేర్చుకుంటాను అన్నారు. మనము ఒక అడుగు భగవంతుని వైపు వేస్తే ఆయన 99 అడుగులు మన వైపుకు వేస్తారు అనే నానుడి నిజమే. లక్ష్మణ శర్మ స్పందించిన విధం, ఆయన ప్రయత్నం చేయటానికి సిద్ధంగా ఉన్నారని, ఒక అడుగు ముందుకు వేయడానికి తయారుగా ఉన్నారని తెలుపుతుంది. అందుకని సద్గురువు ఆయనకు విడిగా ఏకాంతంగా శాస్త్రీయ తమిళమును నేర్పడానికి, అవసరమైన మార్గదర్శకత్వం నేర్పడానికి నిశ్చయించుకున్నారు. భగవాన్ తమిళ భాషలోని స్వల్పమైన భేదాలను వివరింపగా లక్ష్మణ శర్మ సునాయాసంగా వాటిని గ్రహించారు. త్వరలోనే భగవాన్ ఒళ్ళదు నార్పదుని దాని అనుబంధాన్ని వివరించడం ప్రారంభించారు. గురు శిష్యుల అనుబంధం అత్యంత అద్భుతమైనది. ఎందుకంటే గురువు శిష్యునికి తెలియని సమాచారాన్ని ఇవ్వటం చెయ్యరు. గురువు చేసేది ఏమిటనంటే, శిష్యుడు అనే ఆత్మను అనే విషయాన్ని గుర్తించుకున్నట్లుగా చేస్తారు. ఇదే విషయాన్ని ఒళ్ళదు నార్పదు తెలియజేస్తుంది. భగవాన్ ఎప్పటి వలెనే ఎంతో కరుణతో ప్రతిరోజు చాలా సమయం తీసుకుని లోతుగా వివరిస్తూ ఉండేవారు. తరువాత ఆ పుస్తకము ముద్రింపబడింది. దానిని ముద్రింప చెయ్యాలని లక్ష్మణ శర్మ ఎన్నడూ అనుకోలేదు. ఆయన భగవాన్ తనకు బోధించిన విషయాలను, వాటిపై తానెలా సాధన చేసినది వర్ణించారు. లక్ష్మణ శర్మ పల్లాకొత్తులో ఒక కుటీరంలో నివసించేవారు. ఆయన సంస్కృత పండితుడు కాబట్టి రాత్రి కుటీరానికి రాగానే పగలు తను సంపాదించుకున్న జ్ఞానాన్ని అంతటినీ సంస్కృతంలో ఒక పద్యంలో రూపంలో రాసేవారు. మర్నాడు ఆయన ఆ పద్యాన్ని భగవాన్కు చూపేవారు. భగవాన్ దానిని చదివి సరిచేసేవారు. ఎప్పుడైనా ఒకసారి భగవాన్ అసంతృప్తిని చూపు ద్వారా వెల్లడి చేసేవారు. అప్పుడు లక్ష్మణ శర్మ ఆ పద్యాన్ని తిరిగి వ్రాసేవారు. భగవాన్ ఎవరి తప్పులు ఎత్తి చూపడం గాని విమర్శించడం గాని చేసేవారు కాదు. కానీ సన్నిహిత శిష్యులు మాత్రం ఆయన కళ్ళల్లోని భావాన్ని బట్టి గాని, ఒక కవళికలలో తేడాను బట్టి గాని ఆయన భావాన్ని అర్థం చేసుకునేవారు. ఈ విధమైన దినచర్య రోజులు, నెలలు కాకుండా 3 సంవత్సరాలు పట్టింది. ఈ కంప్యూటర్ యుగంలో ఒకసారి మౌస్ నొక్కితే ఏ సమాచారమైనా, ఆఖరికి సత్యాన్నైనా అంటే ఆత్మజ్ఞానాన్నైనా పొందాలనుకుంటాము. కానీ లక్ష్మణ శర్మ చేసిన అంతులేని పరిశ్రమ చూడండి. సత్యాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నంలో లక్ష్మణ శర్మ మాటల్లో చెప్పాలంటే, భగవాన్ నాకు బోధించడం ప్రారంభించారు.
నెమ్మదిగా ఒక పద్యం నుండి రెండో పద్యానికి వెళ్ళడం నాకు అవసరం అనిపించేది. భగవాన్ నాకు బోధించిన దానిని నేను సరిగా అర్థం చేసుకున్నానా లేదా అనేది నేను నిర్ధారించుకోవాలి. అందుకని నేను ఆయన చెప్పిన బోధ యొక్క అర్థాన్ని ఒక సంస్కృత పద్యంలో ఇమిడ్చి వ్రాసేవాడిని. రెండో పద్యానికి వెళ్లే ముందు ఆయన చెప్పిన దానిని సరిగా అనువదించానో లేదో నిర్ధారించుకోవటానికి ఆ పద్యాన్ని భగవానుకు చూపేవాడిని. నేను వ్రాసింది ఆయనకు అంత తృప్తి కలిగించలేదని నాకు అనిపిస్తే ఆ పద్యాన్ని మరలా మరలా ఆయనకు పూర్తిగా తృప్తి కలిగే వరకు వ్రాసేవాడిని. ఈ విధంగా నేను ఆ పద్యాలన్నిటినీ చదివి సంస్కృతంలోకి అనువదించాను. ఒళ్ళదు నార్పదు నన్ను పూర్తిగా ప్రభావితం చేసింది. అందువలన నేను ఆ సంస్కృత పద్యాలను మరల మెరుగుపరచడానికి ప్రయత్నించేవాడిని. మొదటి 40 పద్యాలను అనువదించిన తరువాత నేను మరలా మొదటికి వెళ్ళి మరలా వ్రాసాను. నా మనసులో ఉన్న లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎంత సమయాన్ని వెచ్చించినా, ఎంత శ్రమపడినా పర్వాలేదనిపించింది. ఈ సంస్కృతపు అనువాదానికి సద్దర్శనం అని సద్వస్తువును దర్శించుట, ఆత్మదర్శనము పేరు పెట్టబడినది. లక్ష్మణ శర్మ ఎంత కఠోర పరిశ్రమ చేశారంటే ఈ పద్యాలను గురించి ఎప్పుడూ ఎవరి గురించి ఏమీ మాట్లాడని భగవానే లక్ష్మణ శర్మకిది తపస్సు వంటిది. ఆయన దానిని మరల సరిదిద్ది మెరుగుపరిచి దానిలోనే జీవించారు. ఏమాత్రం దోషం లేని సంస్కృత అనువాదం చెయ్యాలని కష్టపడ్డారు, ఫలితాన్ని సాధించారు అన్నారు. ఈ సంస్కృత పద్యాలు పూర్తి అయ్యేటప్పటికీ కపాలి శాస్త్రి కూడా ఆశ్రమంలోనే ఉన్నారు. ఆయనను ఈ పద్యాలను చదువుకోమని కోరగా నేను వీటిని నా గురువుగారైన కావ్యకంఠుల వారికి పంపిస్తాను. ఆయన సంస్కృత అనువాదాన్ని చదివి మార్పులేమైనా చేయవలసి ఉంటే చెప్తారు అన్నారు. ఆ కావ్యం సిర్సిలో ఉన్న గణపతి మునిగారికి పంపబడింది. ఆ 40 పద్యాలలో ఉన్న భావంలోని గంభీరతను, లోతైన జ్ఞానాన్ని చూసి కావ్యకంఠులు ఆశ్చర్యపోయారు. ఆయన సాటిలేని ఆసుకవి. అంటే ఏమాత్రమూ తడుముకోకుండా, ముందుగా ఆలోచించకుండా అప్పటికప్పుడు కవితాధార ఆయన నోటి నుండి వెలువడుతుందన్నమాట. ఆ శర్మగారి పద్యాలను సరిదిద్దడానికి బదులుగా ఆయన ఆ పద్యాల్ని కొత్తగా తిరిగి మార్చి చెప్పేశారు. ఆయన అభిమానులు ఆ పద్యాలను సద్దర్శనము అనే పేరుతో ముద్రింపచేసి కపాలి శాస్త్రికి పంపగా ఆయన దానికి భాష్యాన్ని వ్రాసారు. ఇది 1930 ప్రాంతంలో జరిగింది. కావ్యకంఠుల పద్యాల శైలిని భగవాన్ మెచ్చుకున్నప్పటికీ అనువాదం ఖచ్చితంగా మూలానికి సరిపోయేటట్లు లేదని లక్ష్మణ శర్మకు అనిపించింది. ఆయన భగవాన్ వద్దకు వెళ్లి, భగవాన్, ఈ అనువాదం చాలా చోట్ల మూలం కంటే వేరుగా ఉన్నది అన్నారు. 3 సుదీర్ఘమైన సంవత్సరాలు తమిళంలోనూ సంస్కృతంలోనూ ఉన్న ఆ పద్యాలపై శ్రమించారు గనుక తను చెప్పేది సరిగానే ఉన్నట్లుగా ఆయన విశ్వసించారు. భగవాన్ ఉద్దేశంలో ఎప్పుడు ఎవరిలోనూ లోపాలు ఎంచకూడదు, సరైన నిజాల్ని వెల్లడించవచ్చును అని ఉండేది. ఆయన లక్ష్మణ శర్మతో, నువ్వు ఆ పద్యాలను సరైన రీతిలో ఎక్కువ బాగా, అంటే మూలానికి సరిపోలేటట్లు వ్రాయగలిగితే నువ్వే నీ పద్యాలకు భాష్యం ఎందుకు వ్రాయకూడదు అన్నారు. భగవాన్ మాటలతో ఉత్సాహం పొందిన లక్ష్మణ శర్మ భగవాన్ బోధ వింటున్నప్పుడు తయారు చేసుకున్న విస్తృతమైన నోట్సు ఆధారంగా భాష్యాన్ని వ్రాసారు. ఒక తమిళ పత్రిక సంపాదకుడు ఈ భాష్యాన్ని ప్రతి సంచికలోనూ కొంత చొప్పున సీరియల్గా వేయాలనుకున్నారు. ప్రతిసారి ఆ పత్రిక వచ్చినప్పుడు భగవాన్ ఆ భాష్యాన్ని ఎంతో ఆసక్తితో కత్తిరించి ఆ పేజీలను గోధుమ రంగు కాగితాలపై అంటించి దాన్ని ఉంచేవారు. ఆ భాష్యం పూర్తయిన తరువాత ఆ పేజీలన్నిటినీ కలిపి భగవానే స్వయంగా పుస్తకంగా కుట్టారు. భక్తులు ఆ భాష్యంపై భగవాన్కున్న ఆసక్తిని గమనించి దానిని అచ్చు వేయించాలనుకున్నారు. కానీ ఏదో కారణం వల్ల ఆశ్రమం ఆ భాష్యాన్ని అంటే ముద్రించలేదు. కాబట్టి లక్ష్మణ శర్మ స్వయంగా తానే ప్రైవేటుగా ఆ పుస్తకాన్ని ఉళ్ళదు నార్పదు ఉరై అనే పేరుతో స్వయంగా అచ్చు వేయించారు. అలా ప్రింటు వేయించడంలో ఆయన స్వంత ఆసక్తి ఏమీ లేదు.
కేవలం భగవాన్ దాని పట్ల ఆసక్తితో ఉన్నారనే దానిని ముద్రింపచేశారు. ఆ భాష్యం ముద్రింపబడగానే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకరోజు భగవాన్ సోదరుడు చిన్నస్వామి ఆశ్రమ మేనేజర్ ఆశ్రమ ఆఫీసులో ఏదో జమా ఖర్చుల పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆయన వెనుకనున్న కిటికీ వద్ద నిలబడి భగవాన్ ఆయనతో మాట్లాడటం కోసము ఓపికగా వేచి ఉన్నారు. భగవాన్ ఆయనను పిలిచి ఉండవచ్చు, కానీ ఆ విధంగా ఆయన ఎప్పుడూ చెయ్యరు. అలా 15 నిమిషాలు గడిచిన తరువాత భగవాన్ అక్కడ నుంచుని ఉండుట చూసి ఎవరో చిన్నస్వామితో ఆ విషయం చెప్పారు. అప్పుడు భగవాన్ పిచ్చాయ్ ఉళ్ళదు నార్పదుకు వ్రాయబడిన భాష్యాలన్నింటిలోనికి లక్ష్మణ శర్మ వ్రాసిన భాష్యం ఎక్కువ బాగుందని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ఎవరూ కూడా మూలాన్ని లక్ష్మణ శర్మ చేసినట్లుగా అధ్యయనం చెయ్యలేదు. అందుకని లక్ష్మణ శర్మ వ్రాసిన భాష్యాన్ని ఆశ్రమమే ముద్రిస్తే ఉచితంగా ఉంటుంది అన్నారు. చిన్నస్వామికి ఆయన చేసిన సూచన అర్థమైంది. వెంటనే ఆశ్రమము ఆ గ్రంథాన్ని ముద్రింపచేసింది. చిన్నస్వామి స్వయంగా ఆ గ్రంథాన్ని చదివి ప్రతి ఒక్కరికి ఉళ్ళదు నార్పదు ఉరై చదవండి, భగవాన్ బోధను అది ఉన్నది ఉన్నట్లుగా చూపుతుంది అని చెప్పేవారు. ఆ సంవత్సరం ముద్రించిన గ్రంథాలన్నింటిలోకి ఉళ్ళదు నార్పదు ఉరై గొప్పదిగా ప్రశంసింపబడినది. ఈ రోజుకు కూడా అది గొప్ప తమిళ గ్రంథంగా పరిగణింపబడుతుంది. మురుగునార్ ఒకసారి లక్ష్మణ్ శర్మ ఉళ్ళదు నార్పదుగా జీవించారు అన్నారు. ఆయన అలా అనటంలో ఉద్దేశ్యం ఏమిటని అడగగా మురుగునారిలా విపులీకరించారు. గురువుగారి ద్వారా ఉళ్ళదు నార్పదులో ఏదైతే బోధించబడిందో దానిని హృదయపూర్వకంగా వేసమెత్తు తేడా లేకుండా లక్ష్మణ్ శర్మ ఆచరణలో పెట్టారు. ఆయన జీవితం, ఊపిరి అంటే శ్వాస, ఆలోచనలు అన్నీ కూడా ఆ పవిత్రమైన గొప్పవి అయిన 40 పద్యాల గురించే ఉండేవి. ఆయన ఇంగ్లీషు, తమిళం, సంస్కృతంలో పండితుడు కావున ఈ 3 భాషలలోనికి వానిని నిరంతరం అనువదిస్తూనే ఉండేవారు. ఆ అనువాదానికి పీడికగా ఆయన వ్రాసిన పలుకులు భగవాన్ పట్ల ఆయనకు గల ఆరాధనా భావాన్ని తెలియజేస్తున్నవి. ప్రాచీనమైన ఉపనిషత్తులు విలువైనవే, ఎందుకంటే అవి భగవాన్ బోధలతో ఏకీభవిస్తున్నవి కనుక. ఆయన శిష్యులైన భారతీయులకు, విదేశీయులకు కూడా ఆయన వ్రాసిన లేదా చెప్పిన బోధలే మొదటి ముఖ్యమైన జ్ఞానబోధలు. పురాతన శృతులకు విలువ ఎందుకంటే అవి భగవాన్ బోధలకు అనుగుణంగా ఉన్నవి కనుకనే. ప్రాచీన శృతులకు విలువనిచ్చే వారికి కూడా సజీవులైన సద్గురుని బోధలు ఎంతో ఆసక్తికరంగా ఉంటవి. ఈ పుస్తకంలో ఒక నిర్ణీత క్రమంలో ప్రాచీన, నవీన అంటే పాత, కొత్త బోధలు ఇవ్వబడినవి. ఆయన ఉళ్ళదు నార్పదు ఉరై యొక్క ఆంగ్ల అనువాదమునకు మహాయోగ అని పేరు పెట్టబడినది. చాలా కాలము వరకు ఆత్మ విచారణపై భగవాన్ బోధలను కలిగిన సమగ్రమైన ఇంగ్లీషు పుస్తకము ఇది ఒక్కటే. భగవాన్ మహాసమాధి తర్వాతనే ఆర్థర్ ఆస్బర్న్ గారి పుస్తకాలు, మునగాల వెంకట్రామయ్య గారి టాక్స్ విత్ రమణ మహర్షి వంటి పుస్తకాలు ఇంగ్లీషులో లభ్యమైనవి. ఈ పుస్తకాలు ఇంగ్లీషు మాట్లాడే వారికి భగవాన్ ప్రత్యక్ష బోధనను ఎక్కువగా అందుబాటులోనికి తెచ్చాయి. లక్ష్మణ శర్మ వల్ల ఆ పుస్తకానికి మహాయోగమని పేరు పెట్టారు. ఆ పుస్తకంలోని క్వెస్ట్ అంటే అన్వేషణ అని పేరు గల 9వ అధ్యాయం చివర లక్ష్మణ శర్మ తాను ఆ పుస్తకానికి మహాయోగ అని ఎందుకు పేరు పెట్టారో వ్రాసారు. నేనెవరు అనేదే ప్రతి ఒక్కరూ చేపట్టవలసిన అన్వేషణ. అన్ని యోగములు నేనెవరు అనే ప్రశ్నలోనే ఉన్నవి కనుక అది ఆత్మ విచారణ మహాయోగము అనబడుతున్నది అన్నారు. ఎప్పటిలాగానే భగవాన్ ముద్రింపబడ్డ గ్రంథాన్ని కొనలేదు. కొనటానికి ఎవరి వద్ద డబ్బు ఉన్నది అన్నారాయన. తన అలవాటు చొప్పున వ్రాత ప్రతి చివరి ప్రూఫ్లను కుట్టి బైండింగ్ తయారు చేసి గంటల తరబడి ప్రూఫ్లు సరిదిద్దునందుకు గాను తన వద్దనే ఉంచుకున్నారు. దాదాపు ఆ సమయంలోనే భగవాన్ కోర్మ పురాణం చదువుతూ అందులో ఒక శ్లోకాన్ని కనుగొని దానిని 9వ అధ్యాయం చివర చేర్చారు. ఆ సంస్కృత శ్లోకంలో ఈ విధంగా ఉంది: అకళంకమైన అంటే మచ్చలేని శాశ్వత ఆనందమే అయిన ఆత్మనే తాను అని ఈ ఈశ్వరుడు ప్రకటించారు. ఏ యోగము ద్వారా ఆత్మను అంటే లేదా ఈశ్వరుణ్ణి దర్శించగలరో ఆ యోగముని
మహేశ్వరునికి చెందిన యోగము లేక మహాయోగము అందురు. లక్ష్మణ శర్మ, మురుగునారు ఇద్దరూ కూడా భగవాన్ ఎడల గాఢమైన భక్తి కలవారు, గొప్ప మిత్రులు కూడా. ఈ ఇద్దరు మహాపురుషులు వేదాంతము గురించి గాని అద్వైతం గురించి గాని ఏ విధమైన పరిజ్ఞానము లేకుండా భగవాన్ వద్దకు వచ్చారు. అందుకని భగవాన్ చెప్పిన దానిని వారు చక్కగా ఆకళింపు చేసుకున్నారు. మురుగురాయి అప్పటికే గురువాచక కోవై ది గార్లెండ్ ఆఫ్ గురూస్ సేయింగ్స్ అంటే గురు వచన రత్నమాల అని తమిళ పద్యాలలో వ్రాసి ఉన్నారు. మురుగునార్ లక్ష్మణ శర్మ కలిసి అందులో నుండి 300 పద్యాలను ఎంపిక చేశారు. లక్ష్మణ శర్మ ఆ పద్యాలను వచన రూపంలో ఇంగ్లీషులోనికి అనువదించారు. ఆయన ఆ పుస్తకానికి గురు రమణ వచనమాల అని పేరు పెట్టారు. లక్ష్మణ శర్మ శ్రీ రమణ హృదయం అనే గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాసారు. ఆయన దానిని ఇంగ్లీష్లోనికి అనువదించి దానికి రివిలేషన్ అని పేరు పెట్టారు. ఈ ఇంగ్లీషు పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీషు మాత్రమే తెలిసిన వారికి భగవాన్ బోధను నేరుగా అందజేస్తవి. మీరు మీ గ్రంథాలను హూ అనే పేరుతో ఎందుకు ప్రచురించారు అని అడగగా లక్ష్మణ శర్మ ఇలా బదులిచ్చారు: నేను నా సద్గురువైన భగవాన్ నుండి, నా స్నేహితుడు మురుగునార్ నుండి నేర్చుకున్న విషయాలే ఈ పుస్తకాలలో ఉన్నవి. అందుకని వాటిని ఎవరు వ్రాసినట్లు? లక్ష్మణ శర్మకు ప్రకృతి చికిత్సలో ఎక్కువ విశ్వాసం ఉన్నది. అందుకని ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఆయన తన గ్రామానికి వెళ్లారు. ఆయన వ్రాసిన నేచర్ క్యూర్ అంటే ప్రకృతి చికిత్స అనేది ఆ విషయంపై గొప్ప ప్రామాణిక గ్రంథము. ఆయన సంస్కృతంలో కూడా ప్రకృతి చికిత్సపై స్వాధీన స్వాస్థ్య మహావిద్య అనే గ్రంథాన్ని వ్రాసారు. ఈనాటికి కూడా భారతదేశంలో ఆయనను ప్రకృతి వైద్యపితగా భావిస్తారు. అయినప్పటికీ ఆయన మనస్సు భగవాన్ బోధలతోనే ఎల్లప్పుడూ అనుసంధానమై ఉండేది. భగవాన్ 1950లో శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా ఆయన భగవాన్ బోధలపై సంస్కృతంలో పద్యాలు వ్రాసి వాటి సంకలనానికి శ్రీ రమణ పరా విద్యోపనిషత్ అని పేరు పెట్టారు. ఆశ్రమము ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లో ముద్రింపజేసింది. ఆ పుస్తకాన్ని ఆచరణలో పెట్టి తీరవలసిందే. అంత చక్కటిది అందులోని విషయం. ఈ దిగువన ఇవ్వబడిన పద్యాలు లక్ష్మణ శర్మచే రచింపబడిన శ్రీ రమణ పరావిద్యోపనిషత్తులోని భగవాన్ బోధలను విశదపరుస్తవి. పద్యము 479. సముద్రములోని అలలు సముద్రమే అయినట్లు స్వప్నంలో కనిపించే ప్రపంచం స్వాప్నికుడి అంటే కలను కనేవాడి కంటే వేరు కానట్లు ఈ ప్రపంచమంతా నా ఆత్మయే తప్ప వేరు కాదు. ఈ గ్రహింపే ప్రపంచాన్ని ఆత్మలో విలీనం చేస్తుంది. పద్యము 504. స్మృతులలో ప్రకటింపబడిన తత్వమసి అంటే తత్ త్వం అసి, అదే నీవు అయి ఉన్నావు అనే మహావాక్యము పంచకోశాలచే ఆవరింపబడి ఉన్న తనను తానుగా విడదీసి మహోన్నతమైన నిత్య సత్యంగా అంటే సద్వస్తువుగా నిలుపుతుంది. కేవలము ఆత్మ విచారణ వలననే నిత్య సత్యమైన ఆత్మనే తన స్వరూపంగా అనుభవింపబడుతుంది అంటే అనుభవిస్తారు. పద్యము 505. ఎవరైతే ఆత్మ విచారణతో దేహమే నేను అనే భ్రాంతిని వీడి ఆత్మను అన్వేషిస్తారో అతనికి తన స్వస్వరూపము అవగతమై హృదయంలో స్థిరంగా నిలిచిపోతారు. హృదయము కుహరంలోనే అత్యంత దివ్యమైన ఆత్మ తన స్వస్వరూపంగా భాషిస్తుంది. పద్యము 506. ఆత్మ విచారణ అనేదే ఆత్మ గురించి సరైన అవగాహన రావటానికి సూటి మార్గము. ధ్యానము అనేది దీనికి ప్రారంభంలో ఉండే సహాయకారి మాత్రమే. అది దేహమే నేను అనే భ్రాంతిని అధిగమించడానికి తోడ్పడుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.